Travel మనకి with వినాయక cyclists. వ్రత కల్పన కథలో ఏం చెప్తారంటే ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరి అన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికి దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటే పార్వతీదేవి ఏడిచింది, అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అది కాదు దాని అర్థం. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే నా ముఖం ఉన్నవాడిని చంపితే తెచ్చిపోతాను. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్ శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తల పెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురమ్మన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుకునుంది ఒక ఏనుగలాగా. దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు.